వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వారే ప్రధాన నిందితులు అని చెప్పేసి ఛార్జ్షీట్లో ఉంది. దేన్ని ఆధారంగా చేసుకుని ఉంది? అసలు ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్నటువంటి ఆ పాత్రదారులు ఎవరెవరు అని చెప్పేసి ఆ ఛార్జ్షీట్లో అందులో షేక్ దస్తగిరి కావచ్చు, సునీల్ యాదవ్ కావచ్చు, ఇతరత్ర ఇంకా ఉన్నారు కదా ఎర్ర గంగిరెడ్డి దగ్గర నుంచి. సో వీటిల్లో ప్రధానంగా అవినాష్ రెడ్డి దాకా ఎందుకు వెళుతుంది అంటే గూగుల్ టేక్అవుట్. ఈ గూగుల్ టేక్అవుట్ని ఆధారంగా చేసుకుంటే ఆ ట్రేస్ అవుట్ చేస్తే ఫోన్ సిగ్నల్స్ వీళ్ళందరూ కూడా హత్యకు ముందు, హత్య తదనంతరం అవినాష్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అక్కడ సిబిఐ కూడా ప్రశ్నించింది. అది ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లో నమోదు చేసింది. ఇంతవరకు బాగుంది కదా. ఆ సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు, గూగుల్ టేక్అవుట్ అంట ఏదో టెక్నికల్ ఎవిడెన్స్ అంట, దానికి శాంటిటీ ఉండదు, అది ఇది అని చెప్పి చెప్పుకొచ్చారు. ఓకే రైట్. తీరా కట్ చేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఈ మద్యానికి సంబంధించిన స్కామ్ వ్యవహారంలో ధనుంజయ రెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, లేదా బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ అరెస్ట్ చేస్తే అసలు వాళ్ళకేం సంబంధం ఉంటుంది, అసలు ఏం జరిగింది అక్కడ, ఏమి జరగకుండా ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, కనీసం ఎవిడెన్స్ కింద గూగుల్ టేక్అవుట్ అన్నా ఉందా అని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది సంగతి. అక్కడ గూగుల్ టేక్అవుట్ అన్నా ఉందా అంటే ఏంటి దాని ఉద్దేశం? అక్కడ గూగుల్ టేక్అవుట్ ఉంటే నమ్మొచ్చు, అక్కడ జరిగింది అని చెప్పేసి ఒక నిర్ధారణకి రావచ్చు అనే కదా ఆయన అర్థం అక్కడ. సో అంటే అక్కడ గూగుల్ టేక్అవుట్ ఏదైతే ఉందో వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో అది నిజంగానే వాస్తవం అని చెప్పేసి అక్కడ నిర్ధారించుకోవచ్చుగా. మరి అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా గూగుల్ టేక్అవుట్ అని మాట్లాడితే ఖచ్చితంగా అది వాస్తవమేనని చెప్పేసి ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టుగా ఉంది.